కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటకం ఇది ఎమోషనల్ సైన్. ఈ ఎమోషనల్ సైన్కి 12వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. ఈ ఈ ఇయర్ ఎలా ఉంటుందని ఇది క్వశ్చన్ ఏంటంటే 9వ స్థానంలోకి గురుడు, అదే శని, 8థ్లోకి రాహువు, 2వ స్థానంలో కేతువు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ట్రాన్సిట్లో ఇన్నాళ్ళు మామూలుగానే మనకి ఏం జరగట్లేదని ఏడ్చాం కాబట్టి ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంది ఏంటంటే ఇప్పుడు కొంచెం భగవంతుని చూసి ఆడడం అంటే ఓవర్ ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా భగవంతుడు కూడా నాకు ఏమీ చేయడం, ఇది ఎన్నాళ్ళు ఏడిసాం. ఇప్పుడు దుఃఖం అంటారు దీన్ని. స్టేజ్ నెంబర్ 2 యోగాది ఎలా ఉంటుందంటే దుఃఖంతో ప్రారంభం అవుద్దని అర్థం. మీరు చెప్తే బాధ కూడా సర్కాస్టిక్గానే ఉంది. లేదు, వీడియోలు చెప్పి ఏదో మాట్లాడేసి యాస్ట్రాలజీలో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలా. అదే త్రివిక్రమ్ గారు చెప్పారు. నో క్లియర్గా చెప్పేయాలా. లేకపోతే ఏమవుతుందంటే మీ మెడలో దండలు వేయడం వల్ల మాకు డబ్బులు వచ్చేస్తే మీ లైఫ్ ఏమి ఉండదు. దట్ ఈస్ రాంగ్ వే. అలా ఎందుకు? రాకపోయినా పర్లేదు, నాకు చాట్లు నాకు వచ్చి గడికి మిగతా 12 రాశులు 11 రాశులు ఉన్నాయి కదా, అవి వస్తాయిలే. కర్కాటకానికి తిట్టుకోద్దంటారు. ఇప్పుడు తిట్టుకోవడం అంటే దే షుడ్ ప్లాన్ లైక్ 8th హౌస్లోకి రాహు వచ్చినప్పుడు సడన్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి అనేది కదా, సడన్ చిక్కులు కూడా వస్తాయి. ఆకస్మికంగా డబ్బు వస్తే ఆకస్మిక ప్రమాదాలు కూడా వస్తాయి. సో 2 విషయాలు చాలా. అలాగే ధనస్థానంలో కేతు వచ్చినప్పుడు ఫ్యామిలీ మీద ఆల్రెడీ కర్కాటక రాశి అంటే విసిగిపోయి అటు పెళ్ళి అయితే ఎందుకైందని ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంటుంది.